హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా మనం సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఇదంతా మా పాప బర్త్డేది, చిన్నదాని బర్త్డే 2 years కంప్లీట్ అవుతున్నాయి కదా. సో ఆ రోజున మేము ఏం చేసామన్నది, దాని కేక్ కటింగ్ అది అసలు ఏం సెలబ్రేట్ చేయొద్దు అనుకున్నాం. ఫస్ట్ నార్మల్ టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దామని. బట్ మా హస్బెండ్ మళ్ళీ ఏమైందో, మార్నింగ్ ముందు రోజు అడిగితే వద్దన్నారు, మార్నింగ్ అడిగితే మాత్రం మార్నింగ్ మనం కేక్ కట్ చేపిద్దామని అన్నారు. ఆల్మోస్ట్ 1:30 అలా అవుతుండగా మేము లంచ్కి వెళ్ళడము బయటికి, ప్లస్ కేక్ ఆర్డర్ ఇవ్వడం, ఇవన్నీ ఆల్ ఆఫ్ ద సడన్ జరిగాయి అనమాట. బట్ చాలా మెమరబుల్. దానికి ఫస్ట్ బర్త్డే చేయలే, సెకండ్ కూడా ఇట్లా అయిపోతుందేమో అనుకున్నా, బట్ సంహవ్ అయింది మంచిగా. సో ఇట్లా ఇది యాక్చువల్గా బంజారా హిల్స్లోనే ఎక్కడో ఇది, నాకు తెలిసి ఇది ఇండియాది అయితే కాదు, ఎందుకంటే రైస్ లేదు. చైనీస్దో ఏ జపనీస్ వాళ్ళతో అనుకుంటా. సో చూడడానికి రెస్టారెంట్ బాగుంది, కానీ ఫుడ్ ఓకే, మన స్టైల్లో మనం తినలేం గట్టిగా తినాలనుకుంటే. మా చిన్నదాన్ని ఎక్కడ తీసుకొచ్చినా భలే ఎంజాయ్ చేస్తుంది. పక్కన పిల్లలు ఉంటే చాలు, ఇంకా అసలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అలా అని. సో ఇక్కడ ఎందుకో నాకు కొంచెం సాటిస్ఫై కాలేకపోయాను, కాబట్టి మొత్తం అంతా వీడియో అంతా చూసి ఏమేమి ఉన్నాయని చూపించాను. ఎవరికైనా ఇట్లాంటి డిషెస్ ఇష్టం అయితే సేమ్ ఇదైతే ప్రిఫరబుల్, నాకైతే అంత ప్రిఫర్డ్ కాదనమాట. మనకు రైస్ ఉండాలి, బిర్యానీ ఉండాలి, అమ్మో ఏం లేవు అక్కడ. సో ఇదంతా అయిపోయిన తర్వాత డెకరేషన్ పార్ట్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఏం డెకరేట్ చేస్తారని కూర్చొని మేము సెగ్రిగేట్ చేసుకున్నాం అనమాట పనంతా. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయ్యేసరికి ట్రాఫిక్లో అరౌండ్ 6:30 అవుతూ ఉంది. సో ఇంకా మేము ఎట్లా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఫస్ట్ ఇంకా షాప్కి వెళ్ళి కేక్ దగ్గర కొన్ని ఐటమ్స్ అనేవి పిక్ చేసేసుకున్నాము. సింపుల్గా డెకరేటివ్గా చేయాలనుకున్నాం. ఆల్సో మా షిఫ్టింగ్ టైం కూడా అది. సో అందుకే చాలా లేట్ అయింది కూడా నేను పోస్ట్ చేయడానికి వీడియోస్. మంచి యాప్ట్ టైమింగ్ అసలు. ఎందుకు స్పెల్లింగ్స్ నేర్చుకోండి ఇంటి దగ్గరే, తప్పకుండా ఫెయిల్ అయిపోతారు. సో మేము అందరం కలిసి పనులు సెగ్రిగేట్ చేసుకున్నాం కదా. సో మా సాత్విక్ కూడా చాలా హెల్ప్ చేశాడు ఆ రోజు. మొత్తం బెలూన్స్ ఉదే దగ్గర మా బ్రో తిననే స్పెషల్గా ఇది ఏ కలర్ ఏంటి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని మరీ తెచ్చుకున్నాం. అది ఉందన్న ధైర్యంతోనే తెచ్చే నేను డెకరేషన్కి ఒప్పుకున్నాను. నేను మా బుడ్డదానికి బర్త్డే హ్యాపీ బర్త్డే సాంగ్ వస్తే చాలా తెగ గంతులు వేస్తుంది. దానికి ఎంత ఇష్టం అసలు కేక్ అన్నా అవన్నాను. సో అది ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది ఆ రోజు, చాలా హ్యాపీగా. సో మంచి కూర్చుంది కూడాను, మంచి సపోర్ట్ చేసింది చాలాసేపు. ఆ కేక్ అట్లా కట్ చేసేస్తుంది, నోట్లో పెట్టేసేది. వావ్ బేబీ. వీళ్ళంతా అద్దు ఫ్రెండ్స్ అండ్ యశు ఫ్రెండ్స్. సో అది మాత్రం మంచిగా వాళ్ళందరితో పిల్లలతో ఉంటే బాగా ఎంజాయ్ చేస్తుంది. అది మా ఆయన గుమ్ముని కింద వదలరు, కానీ లేదంటే దానికి చాలా ఇష్టము అందరితో ఆడుకోవడము. ఎక్కడ పడిపోతుందా అని మా ఆయన అసలు కింద దింపరు దాన్ని. కేరింగ్ ఫాదర్. సో ఇదంతా ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, మంచిగా మేము హ్యాపీగా ఎంజాయ్ చేశాను కాబట్టి మా చుట్టాలు అందరూ చూస్తారు కదా, మా హ్యాపీనెస్ని వాళ్ళతో షేర్ చేసుకుందామని చెప్పి నేను షేర్ చేస్తున్నా. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని నేర్పించారు మా స్కూల్లో ఒకప్పుడు, అది మా దుంపల బడిలో. కాబట్టి నేను ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. మా బుడదానికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఎక్కువ మా అద్దుకే యూజ్ అయినాయి అనమాట. అందులో స్పెట్స్ అది అన్నీ అది దొబ్బిసింది, చిన్నదానికి కొంచలేదు అసలు. సో వీళ్ళంతా దానికి గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇవ్వడం వల్ల క్యూట్గా అనిపించింది. అది తీసుకోవడం కూడా, చాక్లెట్ చూసారు ఎంత గట్టిగా పట్టుకుంది అది తప్ప మిగతా అన్నీ వదిలేసింది అది. బేసిక్గా బర్త్డేస్ అవాయిడ్ చేసేది కేక్ కటింగ్ వలన. కేక్ కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే అవి క్రీమ్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఎక్కువ ఇష్టపడేది అది. మా వాళ్ళు అయితే ముందు క్రీమ్నే తీసుకుంటారు, కేక్ పక్కన పడేస్తారు. సో మరీ చెప్పాను అనమాట క్రీమ్ తక్కువ వేయించమని. అట్లీస్ట్ సమ్హౌ బెటర్ కదా, వీళ్ళ ఆనందం కోసం తప్పలేదు. సో సమోసా, జిలేబీ ఇలాంటివి తెప్పించారు. నాలాంటి వాళ్ళు మాత్రం పొటాటో చిప్స్ ఎక్కువ తిన్నామన్నమాట. వీళ్ళు లవ్ ది పొటాటో చిప్స్, బట్ చాలా వరకు తగ్గించేసాం తిన్నాం. సో మీరు నా అలాగే మంచిగా ఎంజాయ్ చేశారనుకున్న వీడియో చూసి మా వాళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ మా పిల్లకి ఇవ్వండి.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. బాయ్.